వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మీ సమస్య మా బాధ్యత. ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో. మన గుడి మన హక్కు, మన గుడి మన హక్కు, మన గుడి మన హక్కు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత్ వడ్డే ఉరుకుంది అడ్వకేట్ని, కర్నూలు జిల్లా బీజేపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిని. కోతులబావి ఆంజనేయ స్వామి విషయం అందరికి కూడా తెలిసిన విషయమే. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఏం జరుగుతుంది, ఈ ప్లేస్ గురించి ఎవరు ప్రస్తావన తెచ్చారు, అదేవిధంగా ఇప్పుడు ఎవరు యాంటీగా మాట్లాడుతున్నారు అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. గత 4 నెలల నుంచి కూడా మేము దేనికోసం పోరాడుతూ ఉన్నాం, ఎవరికి కూడా వ్యతిరేకంగా పోరాడట్లేదు. అంటే ఒక హిందూ బాధ్యతగా, అంటే పురాతనమైనటువంటి దేవాలయాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ బాధ్యతాయుతంగా ఇక్కడికి వచ్చి పోరాడుతున్నామే తప్ప ఒక ఎమ్మెల్యే గారికి కానీ లేక ఇతర వ్యక్తుల మీద కానీ ఎట్లాంటి దురుద్దేశంతో లేదు. ఇక్కడ కేవలం ఈ హిస్టారికల్ ప్లేస్ను కాపాడుకోవాలి అని మాత్రమే. ఇంతకుముందు విహెచ్పి వాళ్ళతో కొంచెం కలిసికట్టుగా నడిచాము, కానీ కొంత డిస్టర్బెన్స్ రావడం వల్ల ఈ ఆలయము కేవలం ఒక వర్గానికి చెందినది కాదు, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఒక శిలాశాసనం ఆధారంగా 1247 సంవత్సరంలో ఒక రాగి రేకు మీద ఏ కులాలైతే ప్రస్తావన ఉందో ఆ కులాలన్నింటినీ కూడా కలుపుతూ కోతులబావి ఆలయ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. ఈ మధ్యన ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని యాక్చువల్గా కమిషనర్ గారు స్టార్ట్ చేశారు. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ షెడ్లు నిర్మాణం చేసుకొని ఈ టెంపుల్ ఎవరికి కనపడుకోకుండా చేశారు. ఈ విషయం ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎమ్మెగనూరులో నివసించేటువంటి ఒక 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ కొత్త జనరేషన్కు ఎవరికి కూడా ఇక్కడ ఒక గుడి ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. ఎప్పుడైనా కానీ ఒకటే చెప్పేది, అభివృద్ధి అంటే మన హిస్టారికల్ ప్లేసెస్ని కాపాడుకొని ఆ సంపదను మనం కాపాడుకున్నప్పుడే ఎమ్మెగనూరు అభివృద్ధి చెందినట్టు. అంతేగాని మాకు ఇన్కమ్ సోర్స్ కావాలి, ఒకరి మనోభావాలని దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని మేము మనస్ఫూర్తిగా వేడుకునేది ఒకటే, ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా మీకు ఎటువంటి ఆటంకం లేదు. ఇక్కడైతే మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, 1 ఇంచు కూడా మేము వదలము, ఎక్కడ ఉన్నటువంటి షెడ్ల నిర్మాణం అక్కడే ఏర్పాటు చేస్తామని. అంటే మీరు మొదలెట్టారు కాబట్టి ఈ సమస్యను మీరే పరిష్కారం చేయాలి. ఎందుకంటే మీరు ప్రథమ వ్యక్తి ఎమ్మెగనూరుకు నియోజకవర్గానికి. కాబట్టి మీరు అవకాశం కల్పిస్తే మిమ్మల్ని కలవడానికి ఆలయ కమిటీ పార్టీలకు అతీతంగా మాకు ఎవరి మీద ఎలాంటి చెడు ఉద్దేశం లేదు, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా లేదు. మేము ఉండడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది మీకు కానీ మీ వర్గానికి కానీ అనుకుంటే ఈ గుడి అభివృద్ధిని చేస్తూ ఈ గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఎలాంటి షెడ్లు నిర్మించము అని మీరు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, లేదా ఇంట్లో కూర్చొని పెట్టినా, లేదా మీ వర్గానికి చెందినటువంటి మనుషులు ఎవరు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మేము ఇక్కడి నుంచి ఈ కమిటీ నుంచి కూడా మేము తప్పుకుంటాం. సాధారణమైనటువంటి భక్తుల్లాగే వస్తాము, దర్శనం చేసుకుంటాము, పోతాము. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించమని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 4 నెలల నుంచి కూడా ఎన్నోసార్లు ఇట్లా ఈ గుడి ముందరే ఎమ్మెల్యే గారు పోయారు. అంటే ఇంత పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఇది. దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కోతులబావి విషయం గురించి చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఒక పర్సనల్గా అజెండా తీసుకొని ఒక కరసేవ అనేటువంటి ఉద్దేశంతో అది పెట్టడము తప్పు. అందరినీ సంప్రదించాలి. మేము కోరుకునేది ఒకటే, ఏది జరిగినా లీగల్ ప్రొసీజర్ ద్వారా జరగాలి. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ షెడ్లు యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నది ఒకటి, తర్వాత ఇప్పుడు అవుతున్నది ఒకటి. కాబట్టి ఇది సెన్సేషనల్ న్యూస్ కాబట్టి దీన్ని సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిది ఉంది, అలాగే ఎమ్మెల్యే గారిది ఉంది. కాబట్టి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకోకుండా రాబోయే తరాలకు మన హిస్టారికల్ ప్లేస్ను కాపాడుకోవాలి, అందరికీ ఈ నాలెడ్జ్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అందరి మనోభావాల్ని గౌరవించాలి, మీకు అందరు సముదాయం కావాలనే ఆలోచన ఉన్నప్పుడు మీరు రండి ఎమ్మెల్యే గారు. లేదు అంటే
మేము మీ దగ్గరకు వచ్చినా కూడా బ్రహ్మాండంగా మాకు ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని పాద నమస్కారాలు కానీ చేసి మేము ఈ గుడి డెవలప్ చేస్తామంటే బ్రహ్మాండంగా చేస్తాం. కానీ ఇంతవరకు 4 నెలల్లో మీరు ఒక్కరోజు కూడా ఇటువైపు 4 సార్లు పోయారు. మేము నిల్చొని చూసాము. ఇంత ఇన్సిడెంట్ జరిగినా మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఈ ఇన్సిడెంట్ కారకులు మీరు. మున్సిపల్ కమిషనర్ గారు, ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇదివరకు గుళ్ళేకి రాలేదు ఎప్పుడు కూడా. అంటే ఏం పట్టనట్టు పోతూ ఉన్నారు. కాబట్టి సమస్యను క్రియేట్ చేసింది మీరే. ఆ సమస్యను రూపుమాపాల్సింది కూడా మీకు బాధ్యత ఉంది. అది ఏది జరిగినా లీగల్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే జరగాలి. మీ ఇష్టానుసారంగా మాకు అధికారం ఉంది, మేము చేస్తే ఎవడు అడ్డుకోడు అంటే జనాలు చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మీరు అభివృద్ధి చేస్తాము అని అంటున్నారు కాబట్టి ఈ గుడి గురించి వదిలేసేయండి. గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయండి. ఒకవేళ రోడ్డు వైండింగ్ అని బోర్డు కూడా వేశారు కమిషనర్ గారు. రోడ్డు వైండింగ్ అనేటువంటి బోర్డు వేసి మీరు షెడ్లు నిర్మాణం చేయాలి అని ఇంతవరకు మాట్లాడారు. ఇప్పుడు ఎలా ఉన్నారో మీ ఆలోచన విధానం ఎట్లా ఉందో తెలియదు కానీ, కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో మీరు మళ్ళీ షెడ్లు నిర్మాణం జరగాలి అనే ఆలోచన ఉంటే కనుక మానుకోండి. ఒకవేళ ఆ ఆలోచన ఉంది అంటే కనుక లీగల్గా కానీ లేక ఫర్దర్గా ఏం చేయాలనేది రాష్ట్రం మొత్తం కూడా అందరికీ తెలిసేలా, అందరూ చూసేలా చేస్తామనేది సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.